వాక్యం పంచుకోకముందు నాకు ఐ వాంట్ టు షేర్ మై టెస్టిమనీ అనమాట. ఎందుకంటే చాలామంది అనుకోవచ్చు, ఈమెంటి వాక్యం చెప్పడము, లేకపోతే మన ఇక్కడ చూస్తే అందరు అంటారు కదా, బైబిల్ ట్రైనింగ్ చేసిందా, థియాలజీ చేసిందా, లేకపోతే వాక్యం తెలుసా, లేకపోతే స్త్రీలు బోధించవచ్చా, ఇన్ని ప్రశ్నలు ఉంటాయి కదా. సో దానికన్నా ముందు అందుకే నా సాక్ష్యాన్ని చెప్తే దెన్ దేవుడు నన్ను ఎలా ముందుకు నడిపించాడు, దగ్గరగా చేసుకున్నాడు అనేది నేను అప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట. సో టు బిగిన్ విత్, నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ సంఘంలో పుట్టి పెరిగిన, పాటలు, సండే స్కూల్, తర్వాత ఎన్నో ప్రార్థనలు, మీటింగ్స్, మమ్మీ డాడీ వాళ్ళతోటి వెళ్ళడం అన్నీ జరిగినా కూడా మా పెద్దక్క ఇక్కడ ఉన్నారు, ఎంతో మమ్మల్ని ఒక తల్లిలాగా అనమాట. నేను ఎప్పుడు కూడా ఒక సెకండ్ మదర్ లాగా, అంటే మమ్మీ తర్వాత మమ్మీ అనమాట. ఇంకా మమ్మీ అయినా మమ్మల్ని అంత డిసిప్లిన్ చేయలేదు, కానీ ఎందుకంటే వారు మమ్మీ డాడీ వాళ్ళు సేవలో బిజీ ఉండి ఈ ప్రాంతం ఆ ప్రాంతానికి వెళ్ళి అలా బిజీగా ఉండేవారు. కానీ మమ్మల్ని చూసుకొని మమ్మల్ని ఈ విధంగా డిసిప్లిన్ చేయడానికి కారణం దేవుడిలో చిన్ననాటి నుంచే మమ్మల్ని. ఇప్పుడు మా చిన్నోడు జేడన్ ఎంత ఏజ్, 6, ఇంకా తక్కువ ఏజ్ నుంచే అనమాట. ఎలా అంటే మమ్మీ బైబిల్ మిషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కదా. సో బైబిల్ మిషన్ ఆ పుస్తకాలన్నీ, ఆ ప్రార్థనలు అవన్నీ మోకాల మీద ఉండి 3 o'clock ఉదయకాలం 3 గంటలకి లేపి మమ్మల్ని అట్లా మోకరించి ప్రార్థన చేయించేవారు అనమాట. అసలు కూర్చోడానికి కూడా లేదు, ఇట్లా కొంచెం ఇట్లా అన్నా కూడా నో స్ట్రైట్ అనమాట. అట్లా అంత స్ట్రిక్ట్గా ఉండి మమ్మల్ని అలా డిసిప్లిన్ చేశారనమాట. అంతేకాకుండా వచ్చి అటు భక్తిలో తర్వాత మమ్మల్ని ఒక ఎంత బాగా కేర్ తీసుకొని చూసుకునేవారంటే, టైంకి పొద్దున్న లేపి మమ్మల్ని అందరినీ తయారు చేయడం అనమాట. అందరికీ బట్టలు రెడీ చేసి పెట్టడం, యూనిఫామ్స్. తర్వాత మమ్మీ వంట చేస్తే, మమ్మీ టిఫిన్స్ అన్నీ రెడీ చేస్తే మాకు అన్నీ మా బట్టలు, యూనిఫామ్స్. ఇప్పుడు ఇంతమంది పిల్లలు వాళ్ళ టైలు, షర్ట్లు, సాక్స్లు ఇవన్నీ ఇన్ని ఉంటాయి కదా, అవన్నీ అరేంజ్ చేసి అలా. అదే కాదు, వెళ్ళేటప్పుడు అంతే, వచ్చాక స్కూల్ నుంచి వాపస్ వచ్చాక కూడా మాకు ఒక పెద్ద బౌల్ తీసుకొని చుట్టూ ఇట్లా కూర్చోబెట్టి అందరికీ పెద్ద పెద్ద ముద్దలు, ఒక్కొక్క ముద్ద అనమాట, అట్లా ఫీడ్ చేసుకుంటూ. అంటే ఒక తల్లిలాగా అనమాట. తల్లి పాత్రను ఎంతో ప్లే చేసి మా కోసం ఎంతో త్యాగాన్ని చెప్పాలంటే తను చేసిందనమాట. అందుకు నేను చాలా గర్విస్తున్నాను. ఈ దినం మేము ఇలా ఉన్నామంటే కేవలం తల్లిదండ్రుల తర్వాత మా పెద్దక్కనే మేము చెప్తాము, గర్వంగా చెప్తాము. అది మా సొంతదేం కాదు, మమ్మల్ని ఆ చిన్ననాటి నుంచి ఆ రూట్స్ వేసిందనమాట మా అక్క. అది మేమిప్పుడు మా పిల్లలకి కూడా అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నాం అనమాట. సో అటువంటి డిసిప్లిన్ మేము పెరిగాము. తర్వాత ఎగ్జామ్స్ అప్పుడు కూడా ఎంత కన్సర్న్, ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ అంటే అనుకోవచ్చు, కానీ చిన్న అసైన్మెంట్స్, యూనిట్ టెస్ట్కి కూడా 25 మార్క్స్కి అయినా దానికి కూడా 2 o'clockకి లేపి మధ్యరాత్రి నువ్వు ఈ పోర్షన్ ఫినిష్ చేయలేదు, చదువు అని చెప్పి నాకు ఇంకా గుర్తు, నేను 2nd క్లాసే అప్పుడు. 2 o'clockకి లేపి చదివించి నన్ను నెక్స్ట్ డే ఎగ్జామ్కి పంపించినప్పుడు, స్కూల్లో టెస్ట్ ఉన్నప్పుడు, తర్వాత రిజల్ట్స్ వస్తే 24 out of 25, లేకపోతే 25 out of 25, అంటే అంత బాధ్యత అనమాట. అది మేము చూసాము. సో మా ఒక సండే స్కూల్ పరిచర్యనే కానీ ఇదన్నీ అక్క దగ్గర నుంచి వస్తుందన్నమాట, ఇట్ లైన్ బై లైన్. సో ఇవన్నీ ఉన్నా కూడా నేను ఇవన్నీ ఎందుకు చెప్పానంటే, అంత డిసిప్లిన్లో పెరిగినా కూడా ఒక ఏజ్ వచ్చాక ఎవ్రీబడి విల్ బికమ్ ఇండిపెండెంట్ కదా. స్కూల్ అయిపోయాక, కాలేజ్ వచ్చాక దిల్ థింక్ దట్ ఫ్రీడమ్, ఇండిపెండెన్స్ వచ్చింది అని. సో ఐ వాజ్ లైక్ దట్ అనమాట. అంటే దేవుడు ఉన్నా కూడా, దేవుడి గురించి అంత తెలిసిన ఎట్లుండేదంటే, అంటే చెప్తేనే అట్లా చేయడం, కానీ సొంతంగా అనమాట. ఐ డెంట్ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్. నా అంతటి నేను అనుభవించి ఆ రక్షణ అనుభవంని నేను ఎప్పుడు పొందుకోలేదు. బ్యాప్టిజం కూడా అంటే అంత ఏంటంటే ఏదో ఒక ఆ ఏజ్లో తీసుకోవాలి అనే ఇదితోటి అట్లా తీసుకున్నాను, అంటే కదిలింపబడ్డాను, తీసుకున్నాను. కానీ
అది అట్లా కొనసాగలేదు. సో, ఈ మా వివాహం అయిపోయాక ఉన్న దేవుడితోటి దగ్గర ఉన్నా కూడా ఆన్ అండ్ ఆఫ్ నామినల్గా అనమాట. అంటే నేను ఎలా చెప్తున్నానంటే, లేదు అంటే పూర్తిగా లేదు అని కాదు. వాక్యం చదివేదాన్ని, ప్రార్థన చేసుకునేదాన్ని, ఆ లోతైన అనుభవం లేదనమాట. సో మా రెండో కుమారుడు నేను నా గర్భంలో ఉన్నప్పుడు మేము వి వెంట్ త్రూ ఫ్యూ డిఫికల్టీస్ అనమాట. కొన్ని పరిస్థితులు త్రూ మేము వెళ్ళాము. ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం అనమాట. ఈలోపే నేను కన్సీవ్ అయ్యానని తెలుసుకున్నాం. తర్వాత చాలా గోత్రం, అప్పటికి పెద్ద కుమారుడు ఉన్నాడు జార్డన్. ఎలా మేము మేనేజ్ చేయాలి ఎలా అని అనుకున్నప్పుడు తర్వాత మాకు అక్కడ యూకేకి వీసా అప్లికేషన్స్కి ఎన్నో వేల పౌండ్లు అవుతాయి. సో వాటన్నిటికీ ఆల్రెడీ అప్పుల్లో ఉండి చాలా సమస్యలు వెళ్తున్నాం అనమాట. సో ఆ టైంలో నాకు సెకండ్ ప్రెగ్నెన్సీలో చాలా మార్నింగ్ సిక్నెస్ సివియర్ అనమాట. అసలు నీళ్ళు కూడా నాకు మామూలుగా నీళ్ళు వాసన రావు, కానీ ఆ నీళ్ళ వాసన కూడా నాకు అనిపించేది అనమాట. అట్లా ఆ వాసన కూడా తగిలినా కూడా నాకు వామిటింగ్స్ అయ్యేవి. అంత భయంకరమైన మార్నింగ్ సిక్నెస్ నేను వెళ్ళాను అనమాట. సో ఇంకా ఆ టైంలో మేము అనుకున్నాము చాలా కష్టం అయిపోతుంది. తర్వాత మా పెద్ద కుమారుని ఇండియాలో పెట్టి ఎందుకంటే అక్కడ నర్సరీస్, నేను జాబ్ చేస్తున్నా, చూసుకోవడం కష్టం, మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ బాగాలేదు ఇదంతా అని ఇంకా ఇండియాలో పెట్టామన్నమాట. ఆల్రెడీ అప్పటికే పెట్టి ఇంకా మేము కొన్ని కష్టపడి ఉన్న అప్పులన్నీ క్లియర్ చేసుకోవాలి అనే ఇదితోటి బాబుని పెట్టేసి మా అత్తమ్మ దగ్గరనే మేము మళ్ళీ వాపస్ లండన్ వెళ్ళామన్నమాట. కానీ అట్లా వెళ్ళిపోయాక నేను ఎంతో మానసికంగా చాలా గోత్రు అయ్యానమాట. అటు ప్రెగ్నెన్సీ, తర్వాత నా కుమారుని ఎంతో మిస్ అవ్వుకుంటూ బాధతోటి, తర్వాత వేదనతో అలా బయటికి చెప్పుకునేదాన్ని కాదు, అస్సలు చెప్పేదాన్ని కాదనమాట. చాలా వేదన త్రూ వెళ్తున్న టైంలో అప్పుడు నేను ఏది తిన్నా నాకు వామిటింగ్స్ అయ్యేదన్నమాట. సో ఎక్కువ పడుకొని ఉండేదాన్ని, అంటే వర్క్ చేసి 2 డేస్ ఇంట్లో నుంచి వర్క్ చేశాను, 3 డేస్ ఆఫీస్కి వెళ్ళేదాన్ని. ఇంకా వచ్చి పడుకొని అలా నేను ఇట్లా బాధగా అట్లా ఉన్నప్పుడు నాకు దేవుడు ఒక జ్ఞాపకం చేశాడనమాట. అసలు అంటే నాకు ఎక్కడ ఓదార్పు లేదు, కంఫర్ట్ లేదు, నేను ఏంటిది లైఫ్ అన్నట్టు అట్లా ఫీల్ అవుతున్నా. నా కడుపులో బిడ్డ ఉన్నా కూడా, రెండో బిడ్డ పెరుగుతున్నా కూడా నేను ఆ బిడ్డ గురించి ఎక్కువ ఆలోచించకుండా ఇండియాలో ఉన్న బిడ్డ గురించి బాగా బాధ వేదనతో అలా ఉండి అట్లున్నప్పుడు దేవుడు ఒకటి జ్ఞాపకం చేశాడు. అంటే నాకెందుకో ప్రేరేపణ కలిగిందనమాట. ఇప్పుడు ఉన్నట్టు యూట్యూబ్ లైవ్లు అప్పుడు 7 ఇయర్స్ బ్యాక్ లేవు. అందరికీ అన్ని పాస్టర్స్కి అన్ని ఛానల్స్ అట్లా లేవు అనమాట. అప్పుడు ఏంటంటే ఒకటే ఆరాధన టీవీ, శుభవార్త టీవీలో అందరు ఎవరి టైంకి వాళ్ళ వాక్యాలు వచ్చేటివి. సో నేను వాపస్ లండన్ వచ్చాక కూడా అదే పాటలు అట్లా, అంటే ఇంట్లో ఉండి తిరుగుతున్నా పని చేస్తున్నా కూడా వాల్యూమ్ పెట్టి అట్లున్నప్పుడు ఆ పాటలు నాకు బాగా ప్లే అయ్యాయి. అయితే ఎందుకో ఒకరోజు అలా ఆరాధన టీవీ పెట్టుకొని ఉట్టిగా విందామంటే నాకు అది ఎందుకు పెట్టుకోవాలనిపించింది అంటే నాకు ఈ ప్రేరేపణ కూడా కలిగింది. ఇప్పుడు నా కడుపులో బిడ్డ ఉన్నాడు, నేను ఇలా బాధపడుకుంటూ అట్లా ఉండలేను, నాకు ఏదో ఒకటి ఆదరణమైన మాటలు నేను వినాలి అని అనుకొని నేను దేవుడివి తప్ప నేను ఇంకా అసలు వేరేవి ఏవి చూడను, ఏవి వినను, ఏది ఈ వరల్డ్లీ స్టఫ్, సెక్యులర్ స్టఫ్, అది లోకపరంగమైన వార్తలే కానీ లేకపోతే ఏదైనా మామూలుగా కూడా చూడము. బట్ ఇంకా కూడా అస్సలకే అనమాట, మొత్తం పూర్తిగా మాటల్లో కూడా ఎవరి గురించి వ్యతిరేకంగా మాట్లాడడం కానీ ఏది ప్రతిదీ అన్నీ నేను ఫుల్ స్టాప్ పెట్టాలి అని అయితే ఒకటి తీర్మానించుకున్నాను అనమాట. సో అలా నేను అది ఎందుకంటే దేవుడి మీద అని కూడా కాదు, యాక్చువల్గా నా బిడ్డ అన్నట్టు. ఎందుకంటే కడుపులో ఉన్నప్పుడు బిడ్డ అట్లా ఏది ఎక్కువ ఆలోచించి మనం ఇది చేస్తే ఆ బిడ్డకు అవి వస్తాయి, అట్లా రావద్దు అనే ఇదితోటి యాక్చువల్గా ఆ విధంగా నేను అట్లా తీర్మానించుకున్నాను అనమాట. ఏది చూడొద్దు, ఎన్నో సెక్యులర్ ప్రోగ్రామ్స్, నథింగ్ అనమాట. అట్లా అనుకొని మాటలేగా నా తలంపులు కూడా ఇంకా నేను
ప్రతిదీ వాక్యమే వింటా అని అనుకొని వాక్యాన్ని ఆరాధన టీవీ పెట్టుకొని వాక్యం వినడం స్టార్ట్ చేస్తా ఉన్నా అనమాట. తెలియకుండానే నేను అలా వింటున్నప్పుడు నాకు చాలా దేవుడు వాక్యాల ద్వారా ఎంత పొద్దునుంచి ప్లే చేస్తున్నా కూడా నేను పని చేస్తున్నా ఫోన్లో పెట్టి యూట్యూబ్ అది నడుస్తూ ఉంటుంది అనమాట. సో ప్రతి ఒక్క పాస్టర్ ఎవరు మాట్లాడినా నాతో మాట్లాడుతున్నట్టే నాకు అనిపించేది. ఎవరు మాట్లాడుతున్నా అది హెచ్చరికలే కానీ లేదంటే ఓదార్పు మాటలే కానీ ఆదరణమైన మాటలే కానీ అన్నీ ఎవ్రీథింగ్ చాలా ఆకర్షించినాయి అనమాట నన్ను. సో అది నాకు ఒక రోజు 2 రోజులు అట్లా నాకు డేస్ మంత్స్ ఇంకా నేను వింటూ పోతూనే ఉన్నాను. తెలియకుండా మై ఫెయిత్ స్టార్టెడ్ బిల్డింగ్ అనమాట. ఒకలాంటి విశ్వాసం చాలా స్ట్రాంగ్ అయింది. ఇంకా ఈవెన్ జార్డన్ మీద నుంచి కూడా నేను మైండ్ డైవర్ట్ అయ్యా అనమాట. డైవర్ట్ అయ్యి అప్పుడు వరకు నా బిడ్డ కోసం నేను అవన్నీ వినద్దు, దేవుడి మాటలు విందామనే ఇదితోటి అట్లా అనుకునే దాన్ని ఎట్లా స్టార్ట్ అయిందంటే అసలు బిడ్డ కూడా కాదనమాట. ఇప్పుడు ఇద్దరు, పెద్దోడు కాదు చిన్నోడు కాదు, ఎవరిది ఆలోచన దేవుని ఎలా ప్లీజ్ చేయాలి, దేవుడికి అంగీకారంగా ఎట్లుండాలి నేను అంటే వాక్యం విని, అందుకే వినటం వలన విశ్వాసం కలుగుతుంది అని ఉంది కదా వాక్యంలో. అట్లా నేను వింటూ తెలియకుండానే నా విశ్వాసం చాలా గట్టిగా అయిందనమాట, స్ట్రాంగ్ అయ్యి ఇంకా ఐ స్టార్టెడ్ ప్లీజింగ్ గాడ్. దేవుని సంతోషపెట్టాలి, దేవుణ్ణి నేను ఆనందించాలి, ఐ వాంట్ టు మేక్ గాడ్ హ్యాపీ అని అనుకొని అట్లా ఐ స్టార్టెడ్ అనమాట మై జర్నీ విత్ గాడ్. ఎట్లా అంటే ఎవ్రీథింగ్, నేను మాట్లాడే మాటలు, ఇప్పుడు ఇంట్లో ఉంటే ఏదైనా ఎవరైనా గెస్ట్ వచ్చి వెళ్ళిపోతే లేకపోతే ఇంకెవరైనా ఏదో ఒకటి మాట్లాడతాం కదా. అసలు ఎట్లా తీర్మానించుకున్నా అంటే ఎవరి గురించి ఒక్క నెగటివ్ వర్డ్ కూడా నేను మాట్లాడను, నెగిటివ్గా నేను మాట్లాడను. ఎందుకంటే అది దేవుడికి ఇష్టం లేదు, నా బిడ్డకు కూడా అది మంచిది కాదు అన్నట్టు అట్లా అనుకుంది. సో అలా నేను నా జర్నీ స్టార్ట్ అయిందనమాట. తర్వాత నా 9 months అయ్యే టైంకి మళ్ళీ మేము వరుణ్ గారు ఇండియా వచ్చి జార్డన్ని తీసుకొని వచ్చారు. తర్వాత డెలివరీ కూడా అంతా మేమే చేసుకున్నాం, సేఫ్ డెలివరీ, హెల్దీ బేబీ. అసలు చెప్పాలంటే నేను మానసికంగా గోత్రు అయిన ఇదితోటి నా లోపల నేనేమనుకున్నా అంటే నా పుట్టబోయే బిడ్డ వాళ్ళ పైన స్కాన్ అన్నీ చూసినా కూడా మంచిగా ఉంది, కానీ లోపలైతే ఎవరు ఎంత డాక్టర్స్ నర్సెస్ అయినా కూడా బేబీని అయితే చూడలేరు కదా కంప్లీట్గా ఎట్లుంది అని. నేను అనుకున్న పైకి బాగానే ఉండొచ్చు, కానీ నేను ఎంత గోత్రు అవుతున్నా అంటే లోపల ఈ బేబీ అబ్నార్మల్గా పుడతారేమో అన్నట్టు అనిపించింది. అంటే అంత మానసికంగా నేను ఐ వెంట్ త్రూ అనమాట. ఈ అబ్నార్మల్గా పుట్టి అయినా పర్వాలేదు ప్రభా, జీవితకాలం అంటే ఉంటాం అట్లా అన్నట్టే అనుకున్నా. సో కానీ అవేమీ లేకుండా 3.5 kgs తోటి బేబీ చక్కగా హెల్దీ ప్రెగ్నెన్సీ, స్మూత్ డెలివరీ తోటి దేవుడు ఆ బిడ్డని ఇచ్చాడనమాట. మీరు చూస్తున్నారు కదా, చాలామంది ఒకవేళ అంటే ఫేస్బుక్లో నన్ను ఫాలో అయ్యేవారు, లేదంటే తెలుసు మా చిన్నోడు వాడు డ్రమ్స్ 3 years నుంచి స్టార్ట్ చేశాడనమాట. వాడు కొడితే అసలు అందరూ ఆశ్చర్యపోతారు. అంటే వాడి గురించి చెప్పడం అని గొప్పగా కాదు, కానీ అంటే ఒక తల్లి బిడ్డ కడుపులో ఉన్నప్పుడే తీర్మానించుకునే ఈ తీర్మానాలు ఎంతో ఇంపార్టెంట్ అవి. ఎందుకంటే అది ఆ బిడ్డని ఇట్ విల్ షేప్ దర్ ఫ్యూచర్ అనమాట. చిన్ననాటి నుంచి అది వీ కెన్ సీ ఇట్. మేము ఇప్పుడు కూడా మేము అది చూస్తున్నాం, వీఆర్ విట్నెసింగ్ అనమాట. సో అలా మంచి సేఫ్ డెలివరీ అయిపోయింది. ఇప్పుడు డెలివరీ అయిపోయాక నేను 9 months నేను దేవుడితో ఎంతో సన్నిహితంగా నేను ఉన్నానన్నమాట. మోకరించి నేను ప్రార్థించలేకపోయేదాన్ని, ఎందుకంటే నా బలహీనత బట్టి. కానీ డెలివరీ అయిపోయాక నేను అనుకున్నా, దేవా ఇప్పుడు ఇన్ని నెలలు నేను మోకరించలేదు, నేను మంచిగా అంటే డెలివరీ అన్నీ అయిపోయినాయి కాబట్టి నేను మోకరించి ప్రార్థిస్తా అన్నట్టు అలా అనుకొని నేను ఐ స్టార్టెడ్ నీలింగ్ డౌన్ ప్రేయింగ్ అనమాట. ఎంత బాలింత అయినా కూడా అక్కడ ఎవరు వచ్చి చూసుకునేవారు ఉండరు, మనమే మొత్తం అనమాట, A to Z. ఈరోజు డెలివరీ అయిందంటే రేపటికల్లా ఇంటికి పంపించేస్తారనమాట. నార్మల్ డెలివరీ అయితే పంపించేయడము, తర్వాత అన్నీ తినమంటారు, ఏదన్నా మళ్ళీ అన్ని పనులు చేసుకోవచ్చు అంటారు. కాకపోతే మనం ఇండియన్స్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా అలా మనం చేసుకుంటాం. సో ఇదితోటే నేను మోకరించి ప్రార్థన చేయడము అలా స్టార్ట్ చేశాను. అయితే బేబీకి మధ్యరాత్రులు కూడా పాలిచ్చుకుంటూ ఒళ్ళో పెట్టుకొని అలా చాలామంది ఇప్పుడు
జాబ్ వస్తే తర్వాత బేబీ బిడ్డ పుట్టాక అయిపోయింది, ఇంకా దేవుడితో పని అయిపోయింది అని అనుకొని బిడ్డ లోకంలో జాబ్ లోకంలో ఉండి బిజీ అయిపోతాం కదా. కానీ అంటే నా గురించి నేను గొప్పగాని కాదు, కానీ అదైతే ఒకటి పెట్టాడు దేవుడు నాకు. ఏంటిదంటే అన్ని రోజులు నేను మోకరించి ప్రార్థన చేయలేకపోయా, నా హార్ట్ఫుల్గా నేను చేయలేకపోయా బలహీనత పట్టి అని అనుకొని ఈసారి ఇప్పుడు దేవుడు నాకు ఇంత చక్కటి ఆరోగ్యం ఇచ్చాడు, తర్వాత నార్మల్ ప్రెగ్నెన్సీ బేబీని ఇచ్చాడు కదా అని నేను ఎంత స్తుతులు చెప్పాలని చెప్పి, అంటే ఎంత ఆశ్చర్యంగా దేవుడు అన్నీ స్లోగా సమకూర్చుతూ మేము పొందుకున్న పడిన బాధ అంతా దేవుడు అంతా ఆనందకరంగా చేశాడనమాట. సో అలా నేను బిడ్డని ఒళ్ళో పెట్టుకొని మధ్యరాత్రి 2ంటికి లేచి అలా నేను పాలిచ్చుకుంటూ కూడా ప్రార్థన చేసేదాన్ని. ఇప్పుడు నేను ఆరాధిస్తున్నా కదా, నేను ఒకప్పుడు ఆ టైంలో మాకు తెలుగు చర్చ్ లేదు, ఇంగ్లీష్ చర్చ్ ఏంటంటే జస్ట్ అలా వెళ్ళి వస్తాం అంతే. అక్కడ పాడేవారు ఉంటారు, అందరు ఉంటారు, అంటే అక్కడ ఒక సిస్టమ్, ఒక పద్ధతి ఉంటుంది. అయితే నేను అట్లా బిడ్డని ఒళ్ళో పెట్టుకొని ఏడ్చుకుంటూ ఆరాధించేదాన్ని. ఈ సదాకాలమైన పాటనే ఎంతో ఏడ్చుకుంటూ పాడేదాన్ని అనమాట ఆ పాట. అందుకే నాకు ఆ హృదయానికి నాకు ఎంతో దగ్గర పాట ఆ పాట. ఎందుకంటే నా బిడ్డ చిన్న బేబీ ఉన్నప్పటి నుంచి ఎవ్రీడే ఆ పాట పాడి నేను పడుకోబెట్టేదాన్ని అనమాట. సో అలా నేను ఆ పాట అట్లా పెట్టుకొని ఆరాధించేదాన్ని, ఏడ్చుకుంటూ ఏమనుకునేదానంటే చిన్నప్పటి నుంచి మేము ఇక్కడ సంఘంలో ఆరాధించి ఇక్కడికి లండన్ వచ్చాక అంతా కొదువు అయిపోయింది, ఏమీ ఎక్కడెళ్ళి ఆరాధించడానికి లేకుండా అయిపోయింది అని అనుకుని, అయినా పర్వాలేదు ప్రభా, నేను ఇక్కడుండి నేను ఇంట్లోనే ఈ రూమ్లోనే నేను ఇట్లా ఆరాధిస్తా, ఎవ్వరు వినడానికి కాదు, నువ్వు నాకు స్వరం ఇచ్చావు, నేనేమి మనుషులు నన్ను వినాలని కాదు, కానీ పరలోకంలో మాత్రం దేవా నాకు నీతో పాటు అక్కడ అందరు దేవదూతలతో పాటు నేను ఆరాధిస్తా దేవా, నాకు ఆ స్థానం దయచేయి అని ఏడ్చుకుంటూ నేను ఆరాధించుకునేదాన్ని అనమాట అలా. సో అట్లా ఆరాధించుకుంటూ ప్రార్థన చేస్తూ 2 నుంచి దాదాపు 6 o'clock వరకు అట్లనే మెలుకుండి బిడ్డని పాలిచ్చి పడుకోబెట్టినా నేను మళ్ళీ మోకరించి ఎవ్రీథింగ్ అన్నిటి గురించి ప్రార్థన చేసేది అనమాట. అందరి గురించి సమస్తం కుటుంబాలే కానీ చేసుకుంటూ టైం తెలిసేది, టైం కూడా చూసేదాన్ని కాదు. చూస్తే అమ్మో ఇంతసేపు చేశానా అన్నట్టు ఆ ఫీలింగ్ కూడా రావద్దని చెప్పి అసలు పక్కన పెట్టేసి అట్లా నేను ఉండేది. తర్వాత తెల్లారైతే అప్పుడు ఓకే మార్నింగ్ అయిందా అని చెప్పి ఇప్పుడు పిల్లల్ని జార్డన్ని పెద్దోడిని లేపి స్కూల్కి తయారు చేయాలి అంటే నేను ఒక బాలింత అని ఇది అసలు నా లోకం అట్లా లేదనమాట. అంతా ఎప్పుడు దేవుడు నేను దేవుడిని వినాలి, దేవుడి మాటలు వినాలి, ప్రార్థన చేయాలి. టైం దొరికిందా బేబీ పడుకొని ఉంటే వెళ్ళి టకటక అన్ని పనులు చేసుకొని సౌండ్ లేకుండా చేయాలి, మళ్ళీ చేసుకుని లేస్తే మళ్ళీ కష్టం అని అట్లా చేసుకుంటూ వచ్చి తర్వాత చాలామంది అంటారు బిడ్డ పడుకున్నప్పుడే తల్లి కూడా పడుకుంటే రెస్ట్ అని, కానీ అలా నేను అస్సలు చేయలేదు. బిడ్డ పడుకున్నప్పుడు ఇంకా అన్నీ ఏం రాసుకునేదానంటే ఒక డైరీ కొనుక్కొని నేను ఏదైతే వాక్యాలు వినేదానో నా హృదయానికి తాకినవి నేను అన్నీ రాసుకోవడం స్టార్ట్ చేశాను. తర్వాత ఏదైతే వాక్యాలు ఇప్పుడు దేవుడు ఇంగ్లీష్ వినేదాన్ని, తెలుగు వినేదాన్ని. అయితే ఏదైతే వాక్యాలు నాకు ఇప్పుడు దేవుడు ఒకవేళ ఒక పాస్టర్ ద్వారా కోపం గురించి అని మాట్లాడితే అంటే ఇంకో జాయిస్ మేయర్ గారు ఈ వాక్యం విన్నప్పుడు తను చెప్పారనమాట, ఏదైతే మీకుంటే ఆ వీక్నెసెస్ వాటికి సంబంధించిన బైబిల్ వాక్యాలు వెతికి అవన్నీ రాసుకోండి డైరీలో అని. అది నేను చేశాను అనమాట. సో అట్లా యాంగర్ అని, జెలసీ అని, సెల్ఫ్ కంట్రోల్, తర్వాత అదేంటి లవ్, తర్వాత హేట్రెడ్, అట్లా నా డైరీ అంతా వచనాలన్నమాట వాక్యాలతో. తర్వాత అది నేను చూసుకునేదాన్ని, కొన్ని బై హార్ట్ చేసేదాన్ని. సో అలా చేసుకుంటూ ఉండేదాన్ని అనమాట. అలా ఐ స్టార్టెడ్ గెటింగ్ క్లోజర్ టు గాడ్ డే బై డే అలా చేసేదాన్ని, వాక్యాలు రాసుకునేదాన్ని. ఆ టైంలో దినకరన్ గారిది డీజేస్ దినకరన్ గారి అంకుల్ ఈవినింగ్ మాకు 5 o'clockకి ఆరాధన టీవీలో, మీకు ఇక్కడ 10:30 అయితే మాకు 5కి అక్కడ యూకేలో వచ్చేది జీసస్ కాల్స్ ప్రోగ్రామ్ అనమాట ఆరాధన టీవీలో. నేను ఎందుకో అంకుల్ ఆ వాక్యాలకి చాలా ఆకర్షించబడ్డా అనమాట. అసలు ఇట్లా కాదని చెప్పి ఎందుకు ఒక రోజు యూట్యూబ్లో వెతికితే దినకరన్ అంకుల్వి హెవెన్లీ విజిటేషన్స్ అనే ఎపిసోడ్స్ కొన్ని చూసా అనమాట. అవి చూసినప్పుడు చాలా ఆకర్షించబడ్డా. అంటే
అసలు అంటే ఒక మామూలు సామాన్యమైన వ్యక్తి మనతో పాటు ఈ జనరేషన్లో కూడా అంత సన్నిహితంగా దేవుడితో గడపగలుగుతారా, అంట్లో ఉండగలుగుతారా అని నాకు ఒకలాంటి క్యూరియాసిటీ అనమాట. నాకు కూడా అటువంటి అనుభవం కావాలి, నేను కూడా పొందుకోవాలని చెప్పి నేను అవన్నీ వినడం ప్రారంభించా. విన్నాక అసలు నిజంగా ఎట్లా అయిపోయిందంటే ఈ లోకంలో ఒట్టిగానే జీవిస్తున్నా అన్నట్టు. కానీ నా ఆలోచనలు అంతా ఎప్పుడెప్పుడు పరలోకం అని దేవుడితో పాటు, లేకపోతే ఓకే పరలోకంలో ఇట్లుంటుందా, సమస్తం ఎవ్రీథింగ్ పోల్చుకునేదాన్ని నేను. ఏది ఇప్పుడు మనం రోడ్ మీద వెళ్తే అసలు అనవసరమైనవి చూస్తే నా మైండ్ అనవసరంగా డిస్టర్బ్ అవుతుంది. ఇది కాదు, పైనున్న వాటిని నా గోల్, మన చివరి ఆశ పరలోకానికి వెళ్ళాలి. అంటే ఏదో పరలోకం మంచి ప్యాలెస్ అది కాదు, ఆ విధంగా దేవుడితో ఉండాలి అనే ఆ మనసు అనమాట. దేవుడితో చిరకాలంగా జీవించాలన్నట్టు ఆ కోరిక అనమాట, ఎప్పుడెప్పుడు దేవుడిని ప్లీజ్ చేయాలి అని. సో అలా నేను అవన్నీ విని ఎంతో అసలు ఐ వాజ్ సో ఎంకరేజ్డ్ అనమాట. దినకరన్ అంకుల్ చెప్పిన హెవెన్లీ విజిటేషన్స్ అది. ఆ తర్వాత నేను అలా నా ప్రార్థన కొనసాగేది, వాక్యం చదువుతున్నాను, నాకు టైం ఉన్నప్పుడల్లా, తర్వాత వాక్యాలు వింటున్నాను, చాలా చాలా స్ట్రాంగ్ అయ్యాను. ఇంట్లో కూడా అలా నేను చేస్తున్న టైంలో ఐ కెన్ సీ ద ట్రాన్స్ఫర్మేషన్. నాలో ఆ రూపాంతరం నేను పొందుకోగలిగాను. ఎలా అంటే నా మాటలు మారినాయి, నా తలంపులు మారినాయి, నా ఒక క్రియలు మారినాయి, నేను చేసే పనులు. అంటే నాకు సమయం దొరికింది అని అంటే ఆ దేవుడి కోసం సద్వినియోగపరచుకోవాలన్నట్టు అలా ఐ స్టార్టెడ్ డూయింగ్ అన్నెసెసరీ కాన్వర్జేషన్స్ కూడా. ఆ టైంలో ఎవరితో మాట్లాడేదాన్ని కాదు, ఆ టైం అంతా నేను దేవుడితో మాట్లాడేదాన్ని. అంటే ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఎవరైనా మాట్లాడుతుంటే కూడా నాకు ఇష్టం అనిపించట్లేదు అనమాట. అంటే అన్నెసెసరీ కాన్వర్జేషన్స్ కూడా నాకు వద్దు అన్నట్టు అట్లా అయిపోయింది అనమాట. ఒకవేళ నాకు అది వాట్సాప్ చాట్సే కానీ లేకపోతే ఏదైనా ఉంటే దేవుడి కోసం యూజ్ చేయాలి, లేకపోతే టైం వేస్ట్ అన్నెసెసరీగా అంటే అట్లా అయిపోయింది. దేవుడు నన్ను ఆ పీరియడ్ అంతా ఇప్పుడు ఇట్లా మోల్డ్ చేశాడనమాట. సో అలా నేను ఒకరోజు 2016 అక్టోబర్ అనమాట, మా చిన్నోడు 5 months అప్పుడు నేను ఇలా ఒకరోజు ప్రార్థన చేస్తున్నా ఉదయకాలం. మా పెద్దోడిని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఓకే, అలా నేను మోకరించి ప్రార్థన చేస్తున్న సమయంలో నేను మామూలుగా చెప్పాను కదా అన్నిటి గురించి ప్రార్థన చేసేదాన్ని అని. 2 o'clock కానీ నాకు ఎప్పుడు టైం దొరికింది నా మనసులో కూడా అనమాట. వంట చేస్తున్నా కూడా నేను అలా చేస్తుండేదాన్ని. లేదంటే వాక్యం వింటే అది నా కోసం, ఎవరి కోసం అని అనుకోలేను. ఎప్పుడు వాక్యం వింటున్నా అంటే అది నా కోసమే అని అనుకుంటా. సో అలా నేను ఆ రోజు అక్టోబర్ 2 నేను అలా ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తున్న సమయంలో నాకు తెలియకుండానే నేను అన్నిటి గురించి భయంకరంగా ఏడుస్తున్నాను అనమాట. ఏడుస్తూ చిన్నప్పటి నుంచి జరిగినవన్నీ నేను ఒప్పుకోవడం స్టార్ట్ అయింది. నాకు తెలియకుండానే అన్నీ నేను ఒప్పుకుంటున్నాను అనమాట. ఒక రీల్ లాగా నాకు ఇట్లా అన్ని దేవుడు ఇట్లా చూపిస్తున్నాడు. నాకు చిన్నప్పుడువి నాకు గుర్తు లేనివి కూడా నాకు దేవుడు అవన్నీ గుర్తు తెప్పించి నన్ను ఒప్పింపజేపిస్తున్నాడు అనమాట. అది నథింగ్ బట్ పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజు నేను అనుభవించాను అనమాట. ఆ పరిశుద్ధాత్మని పొందుకొని అయితే తెలియకుండా భయంకరంగా ఏడుచుకుంటూ దేవా నన్ను క్షమించు అని ఏడుచుకుంటూ ప్రార్థన చేసినప్పుడు నాకు తెలియకుండానే నేను ఒక స్వరం విన్నా. అది నాకు మొట్టమొదటిగా దేవుడు స్వరం నేను అప్పుడు విన్నా. అయితే నేను అట్లా బెడ్ దగ్గరనే మోకరించి ప్రార్థన చేస్తున్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పిన మాట ఏంటిదంటే, నీ పక్కన ఫోన్ ఉంది, ఫోన్లో నోట్స్ ఓపెన్ చేయని నాకు ఆ వాయిస్ వినబడింది అనమాట. సో నేను వెంటనే నేను ఓపెన్ చేశాను. అసలు అదే ఫ్లోలో అనమాట అట్లా అవుతుంది ఇది. అయితే నేను ఓపెన్ చేసి ఇప్పుడు నేను చెప్పింది రాయి అన్నట్టు నాకు ఆ స్వరం వినిపిస్తే రాయడం ప్రారంభించా. ఏం రాస్తున్నాను నాకు తెలియదు, నేను అంత టైప్ చేస్తున్నా మొత్తం అయిపోయాక ఇప్పుడు చదువు అని నాకు స్వరం వినిపించింది. నేను చదివితే నా జీవితంలోనే అది షాకింగ్ అనమాట. ఎందుకంటే దేవుడు ఒక టైటిల్ పెట్టించాడు నాకు. ఆ
అదేంటిదంటే హౌ టు థింక్ రైట్ అబౌట్ అదర్స్ అని, అంటే ఇతరుల గురించి సరిగ్గా ఎలా ఆలోచించాలి అనేది నాకు టైటిల్ పెట్టించాడు దేవుడు. ఆ టైటిల్ పెట్టాక తర్వాత ఆ ప్యాసేజ్ చదివినప్పుడు ఏంటిదంటే అందరూ ఎవరు వాళ్ళు నేనే మనం బైబిల్ చదివితే ప్రార్థన చేస్తే లేకపోతే దేవుడు వాక్యాలు వింటుంటే ఏమనుకుంటాము, మనం చాలా పరిశుద్ధులము, దేవుడి దృష్టిలో నేను సరిగ్గున్నానని అనుకుంటాం కదా. కానీ దేవుడు ఆ రోజు నాకు రివీల్ చేయించాడు. ఏంటిదంటే నేను అలా చేస్తున్నాను, కానీ నాలో తెలియకుండానే నేను వేరే వాళ్ళని చూసినప్పుడు అదేలే వీళ్ళు వాక్యం చదివితే ఎందుకు ఇట్లా మాట్లాడతారు, వీళ్ళు ప్రార్థన చేస్తే ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తారు అంటే అట్లా చిన్నవి అనుకుంటాం కదా తలంపులు కూడా, అవి కూడా అలా అంటే దేవుడు నాతో మాట్లాడాడు అనమాట. అని ఏం రాపిచ్చాడంటే దేవుడు నాతో, ఇది ఇటువంటి మనసు పరిసయ్యులకున్న మనసు ఇది, అట్లా నీకు ఉండడానికి లేదు. నువ్వు మారాలి అంటే ఎదుటోళ్ళు మారాలంటే నువ్వు ఒక మాదిరి ఉండి చూపి, నువ్వు వాక్యం చదువు, నువ్వు ప్రార్థన చేయి, వాళ్ళ గురించి నువ్వు మోకరించు, ప్రార్థన ఇంకా చేయి అని ఆ ప్యాసేజ్ తర్వాత కింద సొల్యూషన్ పెట్టి కోలన్ పెట్టి దెన్ ఇదంతా రాపిచ్చాడు. నువ్వు చేయి, నువ్వు మాదిరిగుండు, నువ్వు చూపి, ఒకవేళ ఎదుటోళ్ళు ప్రార్థన చేయట్లేదా నువ్వు చేసి నువ్వు మార్చుకో, వాక్యం చదువుతలేదా నువ్వు చదివి వాక్యంలాగా నువ్వు నీ జీవితం చూపి వాళ్ళకి ఒక మాదిరిగా అని అలా దేవుడు మాట్లాడాక అసలు నేను చాలా ఆశ్చర్యపోయా అనమాట. నేనేంది ఇది రాశాను, నేను ఎప్పుడు రాయలేదు అసలు, ఇదేంటి నేను రాశాను అని చెప్పి, కానీ ఇది దేవుడే రాపిచ్చాడని నేను గుర్తించి డేట్ టైం కూడా నేను వేసుకొని వెంటనే నా ఈమెయిల్కి సెండ్ చేసుకున్నాను అనమాట. అంటే ఇది దేవుడి నుంచి వచ్చింది అని నాకు ఎప్పటికీ గుర్తుండాలి అని ఈమెయిల్ పంపించుకున్నాను అనమాట. ఆ దినం మొదలుకొని అప్పటి నుంచి నేను దేవుడి స్వరాన్ని వినడం ప్రారంభించాను అనమాట. ప్రతి దానిలో ఎవ్రీ మూవ్ నేను ఏదైనా మాట్లాడితే వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను గద్దించి, ఎందుకు అలా మాట్లాడవు, సరి చేసుకో, దేవుని క్షమాపణ అడుగు అని, అంటే వెంటనే ఏదైనా ఒకవేళ చూడరాంది సడన్గా చూసిన, లేదంటే అన్నరాంది అన్న, ఒకవేళ కోపపడినా, ఏదైనా పిల్లల మీద అరిసిన, ఒకవేళ పిల్లల మీద అరిస్తే నువ్వు మరి ముందుగా లేచి నువ్వు చేయొచ్చు కదా, వాళ్ళ మీద ఎందుకు అడవడం, అంటే అట్లా ప్రతి దాంట్లో అనమాట దేవుడు ఉండి మాట్లాడ. సో ఇప్పుడు చాలామంది యూట్యూబ్లో నా పోస్ట్, నేను పెట్టే వాక్యాలని, ఫేస్బుక్లో పెట్టే వాక్యాలని అనుకోవచ్చు అంటే అవి ఎలా పెడుతుంది ఏంటి ఇట్లా అని, లేకపోతే అందరిలాగా అనుకోవచ్చు. నాకు ఎవరితో సంబంధం లేదు. నాకు చెప్పాను కదా సాక్ష్యం, ఆ రోజు దేవుడు నా నోట్స్ ఓపెన్ చేసి రాపించాడు. దట్ హ్యాస్ బిగిన్ ఫ్రమ్ దట్ డే అనమాట. ఆ రోజు మొదలుకొని 2016లో అప్పుడు నాకు ఫేస్బుక్ లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు, వాట్సాప్ లేవు, ఏం లేవు. జస్ట్ దేవుడు ఇచ్చిన మాటల్ని నేను రాసుకొని అలా ఈమెయిల్లో పంపించుకునేదాన్ని. తర్వాత ఇది నా ఒక్కదానికే కాదు అని అనుకొని వేరే వాళ్ళతో కూడా షేర్ చేయాలి అని అనిపించి మెల్లగా వాట్సాప్లో పెట్టుకోవడం, తర్వాత అన్నీ జరిగినాయి. ఇప్పుడు జస్ట్ పోయిన సంవత్సరం అక్టోబర్ నాకు చాలా ప్రాముఖ్యమైన మంత్ అనమాట. అది ఎప్పుడైతే దేవుడు నాకు పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యాన్ని అప్పుడు నాకు ఇచ్చాడో, ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత లాస్ట్ ఇయర్ దేవుడు మమ్మల్ని ఇంకా ప్రేరేపించి ఈ వాక్యాన్ని ఇంతటితోటి కాదు, అది ఇంకా వెదజల్లాలి, అది ఇంకా ఇట్ షుడ్ గో బియాండ్, వేరే వాళ్ళందరికీ చేరాలి అన్నట్టు అప్పుడు ఆ ప్రేరేపణతోటే మేము ఫేస్బుక్లు ఇవన్నీ క్రియేట్ చేసుకొని అలా ఈ సువార్తను ప్రకటించాలి అనేది తోటి. దాని ముందు కూడా దేవుడు నన్ను, అంటే నేను అనుకునేదాన్ని, దేవా నేను ఒక స్త్రీని, నేను లేడీని, అంటే ఇర్మియా 1వ అధ్యాయం నుంచి దేవుడు మాట్లాడాడు. ఎలా అంటే, నేను మాటలు నీకు ఇచ్చాను, నువ్వు చెప్పాలి, నువ్వు ఆ మాటలు, నీకు ఇచ్చిన మాటలు నువ్వు చెప్పకపోతే నిన్ను ఇన్సల్ట్ చేస్తాను అనే మాటలు ఎంతమందికి తెలుసు ఆ వాక్యం? అది దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను అనుకున్నాను, లేదు ఎవ్వరు ఎటువంటి వ్యతిరేకత వచ్చినా, ఎన్ని మాటలన్నా, నిందలు వచ్చినా అన్నీ పక్కన పెట్టి నేను చేస్తాను. ఎందుకంటే దేవుడు చెప్పమన్న మాటలు నేను చెప్పపోతే దేవుడు నన్ను అవమానిస్తాడు అన్నట్టు
ఆ వాక్యంలో ఉంది. ఇర్మియాతో దేవుడు మాట్లాడాడు. ఎందుకంటే ఇర్మియా కూడా అలానే భయపడుతూ నేను ఎలా చెప్పాలి ప్రభా అని ఆ ప్రవచనాలు భయపడుతూ ఉన్నప్పుడు దేవుడు అలా ఇర్మియాతో మాట్లాడాడు. నాకు అల్లా 1:17. సో అలా ఆ వాక్యం దట్ ఈస్ ద బిగినింగ్ ఫర్ మై దిస్ ఈ జర్నీ అనమాట. దేవుడితోటి ఇంకా వరల్డ్కి రీచ్ అవ్వడానికి దేవుడు దట్ వాజ్ ద స్టెప్. అక్కడి నుంచి మొదలైంది. సో ఎంతోమంది ఈ దినాన్న చెప్పాలంటే ఇక్కడున్న బ్రదర్ రాజేష్ గారు గుంటూరు నుంచి కేవలం నా పోస్ట్ చూసి ఫేస్బుక్లో అక్క నేను రావాలి కలవాలనుకుంటున్నాను గుంటూరు నుంచి. అసలు మనం ఇక్కడిక్కడ ఉన్న వాళ్ళే చాలామంది రాలేకపోయారు, కానీ గుంటూరు నుంచి కేవలం వచ్చి మన కోసం అంటే ఆరాధనలో గడపాలి అని అలా చాలామంది బ్రదర్ అనిల్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. వారు కూడా పోస్టులు చూసి అసలు అంటే నా గొప్పతనం కాదు, నాకే ఒక ఇది లేదు. ఐ థింక్ దట్ నేను చాలా లో అనే అనుకుంటా, ఎందుకంటే నా గొప్పతనం ఏం లేదు. ఎందుకంటే ఆ పోస్ట్ కూడా అది నా సొంత ఆలోచనలతో పెట్టను. నేను చెప్పాను కదా పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఎలా రాపిస్తే. ఇప్పుడు నాకు నిన్న నేను ట్రావెల్ చేసి వస్తున్నాను. మాది లేఓవర్ అబుదాబీలో ఉండే అనమాట. అంటే అక్కడ ఇప్పుడు మాకు మైండ్ డైవర్షన్ అవుతుంది. అట్లా కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి క్షణం చెప్పాను కదా ఎవ్రీ మూవ్ అక్కడ కూడా వాక్యం ఇచ్చిస్తే వెంటనే అక్కడ నుంచి కూడా వైఫై కనెక్ట్ చేసుకొని పోస్ట్ చేశా. అంటే అది నా మాటలు నా ఇది కాదు, దేవుడు నాకు ఇచ్చేటి వెంటనే రాస్తా అనమాట. రాసి అది పెడతా. అలా ఎంతోమంది ఆ వాక్యాలతోటి ఆదరించబడ్డారు, నేర్చుకుంటున్నారు. చాలామంది ఇన్స్టాగ్రామ్లో యవ్వనస్తులు, అమ్మాయిలు, బిడ్డలు వాళ్ళందరూ పెట్టి అక్క టెంప్టేషన్స్ నుంచి ఎలా ఓవర్కమ్ కావాలి, ఈ శోధనల నుంచి నేను బయటికి రాలేకపోతున్నా, కన్ఫెస్ చేస్తున్నా, మళ్ళీ నేను బ్యాక్ టు ఇది వెళ్ళిపోతున్నాను అని చాలా వాళ్ళు ఎంతో అక్క అక్క అని పెట్టి ఇది చేస్తున్నప్పుడు నేను జాబ్ చేస్తా, ఫుల్ టైం ఎంప్లాయీ, తర్వాత 2 బిడ్డలు లండన్లో, మాకు పనులు ఉండరు, సమస్తం మేమే చేసుకోవాలి. ఎవ్రీథింగ్ జాబ్స్కి వెళ్ళి రావాలి, గిన్నెలు కడుక్కోవాలి, అన్నీ చేసుకోవాలి, సమస్య ఇల్లు చక్క పెట్టుకోవాలి, పిల్లల్ని చదివించాలి, ఇన్ని ఉంటాయి. కానీ అయినా కూడా నాకు దొరికిన టైంలో వాళ్ళకి నేను మెసేజెస్ పెడతాను, రిప్లై ఇస్తాను. నా ఎక్స్పీరియన్సెస్ త్రూ నేను ఎలా బయటపడ్డాను అనేది వాళ్ళకి ఇస్తాను అన్నమాట. వాళ్ళకి చెప్పినప్పుడు చాలామంది అది అప్లై చేశారు. వాళ్ళు ఒక ఆనందాన్ని వాళ్ళు కూడా పొందుకుంటున్నారు. నేను మారానక్క, ఇన్స్టాగ్రామ్లో నేను టైంపాస్ చేసేదాన్ని, ఉట్టి స్క్రోల్ చేసేదాన్ని, కానీ ఇప్పుడు నేను వాక్యం చదువుతున్నా అని వాళ్ళకి వాక్యం కూడా ఒక బైబిల్ ప్లాన్, నా దగ్గర అయితే ఏదైతే బైబిల్ ప్లాన్ ఉందో అది వాళ్ళకిచ్చి బ్రదర్ అనిల్ కూడా ఇక్కడ ఫాలో అవుతున్నారు ఆ ప్లాన్ని. నేను అలా న్యూ ఇయర్ టైంలో పోస్ట్ చేస్తున్నప్పుడు ఎవ్రీడే డెడికేటెడ్గా డిలిజెంట్గా వాక్యం చదువుతూ ఏ రోజు పోర్షన్ ఆ పోర్షన్ అలా చదువుతున్నారు. సో అలా చాలామంది ఇది వి స్టార్టెడ్ సీయింగ్ అనమాట. నాకొద్దు అని అనుకున్నప్పుడు ఫస్ట్ థింగ్ మా అన్నయ్య ప్రభుపమ్మి గారు నేను చెప్పాను, నాకు వద్దు, ఇది టూ మచ్ అయిపోతుంది, అంటే నేను డిలీట్ చేసేస్తా, ఫేస్బుక్ డిలీట్ చేస్తాయి, నాకు ఏం వద్దు, నేను ఎట్లా ఉన్నానో అలా ఉంటా, అంటే ఇన్ని రోజులు అట్లా నా వరకు పిల్లల వరకు వాళ్ళని చూసుకొని వాళ్ళకి నేర్పిస్తా అన్నట్టు అట్లా అనుకున్నప్పుడు లేదు అని ఎంతో పేషెంట్గా ఇది అన్నయ్య కానీ చక్కగా నో ఇది నీ కోసం కాదు, నువ్వు వేరే వాళ్ళకి అంటే ఎదుటోళ్ళకి వాళ్ళ అవసరం ఉంది, వాళ్ళు ఎంత ఎదురు చూస్తున్నారు నీ పోస్టులకి, ఎంతో నేర్చుకుంటున్నారు, వాళ్ళ టెస్టిమనీస్ కూడా ఇస్తున్నారు కదా అన్నప్పుడు చాలాసార్లు అట్లా నేను వద్దు అని అనుకున్నప్పుడు దేవుడు వాక్యాల ద్వారా మళ్ళీ మాట్లాడి నువ్వు చెప్పాలి అని అనుకొని ఆ మాటలు వచనాలు వాక్యాల ద్వారా నాతో మాట్లాడినప్పుడు మళ్ళీ ఓకే అసలు ఇది తీసేస్తా నా మైండ్ నుంచి, ఇది కాదు, నేను ఇంకోసారి అట్లా చేయొద్దు. ఎందుకంటే దేవుడు పిలుచుకున్నప్పుడు నమ్మదగిన వాడు దేవుడు, నేను వెనక తిరిగి రావద్దు అలా. ఇప్పుడు యోనా కూడా భయపడి దేవుడు వెళ్ళమనే చోటుకి వెళ్ళకుండా ఎటో వెళ్ళిపోయి తర్వాత అనవసరమైన నష్టాలని అన్నీ ఎదుర్కొని అప్పుడు మళ్ళీ దేవుడు దానికి వెళ్ళమన్న చోటుకి వెళ్ళాడు కదా. సో అదంతా కాదని చెప్పి దేవుడు అలా ఎన్నో వాక్యాల ద్వారా మాట్లాడినప్పుడే అప్పుడు మళ్ళీ నేను అనుకున్నాం, నేను అలా మళ్ళీ చేయొద్దు, దేవుడు ఇచ్చాడు ఈ పని, నమ్మకంగా చేద్దాం. అసలు మా ఫ్యూచర్ ఏందో కూడా మాకు తెలియదు, దేవుడు అలా నడిపిస్తున్నాడు అంతే. ఈరోజు నేను ఇలా ఇక్కడ ఈ స్థానంలో ఉండి నాకు అంత ఆధిక్యత అర్హత లేదు, కానీ
ఇలా మాట్లాడుతున్నా అంటే అది మేము ప్లాన్ చేసుకుంది కాదు. మేము ఇండియా వస్తామని కూడా మేము అసలు ప్లాన్ చేసుకోలేదు. సడన్గా దేవుడు ఇలా నడిపించి అసలు ఈ విధంగా దేవుడు ఇట్లా వాడుకుంటున్నాడంటే కేవలం దేవుడికే మహిమ. తర్వాత అలా అలా నా సాక్ష్యం ఇదండి. నేను దేవుళ్ళలోకి అలా వచ్చాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు వెనుక తిరగలేదు. నెక్స్ట్ వీక్ మేము ఒక చర్చ్లో మేము మాట్లాడాలి యాక్చువల్గా. అయితే ఒక సిస్టర్ ఫేస్బుక్లో పోస్ట్ చూసి నేను ఇండియా వస్తున్నా అని ఆ పోస్ట్ చూసి, సిస్టర్ మిమ్మల్ని మేము ఆహ్వానించాలనుకుంటున్నాము, మీరు మా దగ్గర రావాలి, వచ్చి వర్షిప్ చేయాలి ఇది అన్నప్పుడు తనతోటి నేను సరే సిస్టర్ ఓకే విల్ కమ్ అన్నట్టు అన్నాం. మేము ఉన్నది చాలా కొద్ది దినాలే కానీ అయినా మేము వస్తాంలేండి అన్నట్టు చెప్పాం. నేను ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకుని బైబిల్ ఓపెన్ చేస్తే నాకు ఎగ్జాక్ట్ వచనం గుర్తు రావట్లేదు. దేవుడు ఎంత సూటిగా మాట్లాడాడంటే, ఒక నిమిషం చూస్తున్నానండి. 2 తిమోతి బైబిల్ ఉన్నవారు తెరిచినట్లయితే 4వ అధ్యాయం అనుకుంటా. త్రీ యాక్చువల్గా 2 తిమోతి 2వ అధ్యాయం. యాక్చువల్గా 4వ అధ్యాయం. 2 తిమోతి 4వ అధ్యాయం 2వ వచనం. ఎవరైనా తెలుగులో చదువుతారా గట్టిగా? ఆమేన్. చూసారండి ఎంత సూటిగా మాట్లాడారు దేవుడు. నా పోర్షన్, డైలీ పోర్షన్ అది. ఆ రోజు ఆ చాప్టర్ మామూలుగా కాదు, ఇట్లా ఓపెన్ చేయడం కాదు, ఆ రోజు పోర్షన్, డైలీ పోర్షన్ అది అన్నమాట. ఇది రీసెంట్ది. సో ఓపెన్ చేసిన వెంటనే ఇది వస్తే అసలు నా కన్నీళ్ళు ఆగలేదు. మమ్మీతో కూడా చెప్పాను. వెంటనే టైం, డేట్, ఎందుకు నాకు ఇది వచ్చిందని కూడా రాసుకొని, ఇంత సూటిగా చెప్తున్నావు కదా దేవా, నేను ఇంకా చేయను, నేను అనను, నువ్వు చెప్పిన మాట నేను వింటాను, నేను చేస్తాను అని అన్ని. అప్పుడు ఇంగ్లీష్లో చదువుతాను. 2 Timothy 4. Preach the word of God. Be prepared whether the time is favorable or not. Patiently correct, rebuke and encourage your people with good teaching. అని దేవుడు అంత క్లియర్గా చెప్పినప్పుడు నేను అనుకున్న, దేవా నాతోటి మాట్లాడావు, నేను చేస్తా, నీ పని నేను చేస్తాను, నమ్మకం చేస్తా అని. అప్పుడు ఆ సిస్టర్కి కన్ఫర్మేషన్ చెప్పామన్నమాట. సిస్టర్ మేము వస్తున్నాం, మేము నెక్స్ట్ సండే వచ్చి మీ దగ్గర మాట్లాడతామని అప్పుడు కన్ఫర్మ్ చేశారు. తను చాలా ఆనందించారనమాట. సో అంటే మా నిర్ణయాలు, మా ప్రణాళికలు ఏమీ లేదు. కేవలం దేవుడు చెప్పిన మాటలతోటే మేము ముందుకు కొనసాగుతున్నాం. ఇలా మా కోసం ఇదే నమ్మకంగా కట్టుబడితోటి దేవుడిలో ముందు కొనసాగడానికి ప్రార్థించండి. ఇది నా సాక్ష్యం అండి.